అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే, ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండు, పర్సనాలిటీ, వాళ్ళ ఐడియాలజీ వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్‌గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన. కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసుంటారు, గొడవలు లేకుండా ఉంటాయనేది. అక్కడ ఏది దేన్ని ఓవర్‌లాప్ చేస్తుందసలు? కానీ నేను అదే చెప్పాను. సీ దట్ ఈస్ సూపర్‌స్టిషన్ థింగ్ అది. హ్మ్. ఒక 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 ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ అంటే చెప్పాను. దెయ్యాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, దేవుడిని అయన్నీ కూడా సేమ్ కేటగిరీ. అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్ అది. హ్మ్. సో మీరెప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే ఇప్పటి రాము కాదు, ఎర్లియర్ డేస్‌లో రాము. నేను ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్. నేను చేస్తాను. ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాడు. ఏదో గోవిందా గోవింద సినిమా అని గుర్తు నాకు. హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ కొట్టడం. అది ఎవరి కోసం? ఈయన కోసం ఒకటి. కర్ణాచార్య ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్. ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను. బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. యా, ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకు ఏదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అని నా ఫీలింగ్. ఇదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ముహూర్తమా మూఢనమ్మకం. ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడిగితే 4 చెప్తారు. వేణుస్వామికి ఏం తెలియదని ఒకడు అంటాడు, ఆడికి తెలియదని ఈడంటాడు. అప్పుడు అది కూడా లేబుల్లే కదా. మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా. అప్పుడు మీరు నమ్మిన జ్యోతిష్యం ఉంటాడు. మీరు ఎందుకు నమ్ముతారు? మీకు ఎవరో చెప్పారు, లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది. అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి. మీకు జరిగింది కాబట్టి. సో నా కంట్రోల్లో లేని దాన్ని, డెస్టినీ లేకపోతే దేవుడు, నేచర్, నా కంట్రోల్లో లేని నేను పట్టించుకోను. ఐ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ. ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను. అది వచ్చినప్పుడు విల్ బెర్ ఇట్. ఇప్పుడు పెళ్లిళ్ళకి ఎలా అయితే ముహూర్తాలు చూస్తున్నారో, భారీ బడ్జెట్ సినిమాలు తీసే ముందు కూడా ప్రతిదీ పూజలే దాంతోనే అవుతున్నాయి కదా. అది ఎప్పుడు ఉన్నది. దేవుణ్ణి కనిపెట్టినప్పటి నుంచి ఉన్నాయి ముహూర్తాలు. యా, ఇప్పుడు దేవుడు కనిపెట్టగానే మీకు ఇండస్ట్రీ పడుతుంది కదా. దేవుడికి మీకు మధ్యన పూజారులు ఇలాంటి వాళ్ళు వస్తారు, ఎవరో ప్రవక్తలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఇండస్ట్రీ అంతా స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు నాకు తెలుసు ఈ పర్టిక్యులర్ టైంలో చేస్తే ఇంకోటి ఇదన్నీ కూడా హ్యూమన్ అడ్వాన్స్మెంట్, క్రియేటివిటీలో వస్తుంది ఇదంతా. యా, ప్రతి పనికి మీరు బిల్డింగ్ కట్టినా ఏది చేసినా కొంతమంది బయటికి వెళ్ళటానికి ముహూర్తం చూస్తారు, లోపలికి రావటానికి చూస్తారు, అన్నిటికీ ఉంటుంది ముహూర్తం. యా, సో ఈ హీరోతో సెట్ అవుతుందా లేదా, లేకుంటే ఈ డైరెక్టర్తో సెట్ అవుతుందా లేదా అని ఆలోచించి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్లని, లేకుంటే హీరోలని డ్రాప్ చేసినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి కదా. ఎలా 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 డ్రాప్ చేశారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మిగతా వాళ్ళ నక్షత్రాలు, రాసులు ఇవన్నీ సెట్ అవుతే హిట్ అవుతుంది. అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా. ఇప్పుడు ఎవరైతే దాన్ని అసలు ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేస్తున్నాడో అతను ఎంత నమ్ముతాడు అన్న దాని మీద ఉంటుంది. అది మెయిన్ పర్సన్ హూస్ యాక్చువల్లీ మేకింగ్ ద ప్రాజెక్ట్, విచ్ క్యాన్ బి ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఎ హీరో ఆల్సో. యా, అది వాళ్ళ ఇండివిజువల్ నమ్మకం బట్టి నా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయను అంటారు. అది వాళ్ళ నమ్మకం కదా. అదే కదా నేను చెప్పేది. యా, సో కమింగ్ బ్యాక్ టు అంబానీ పెళ్లికి సంబంధించి, అలాంటి లావు అంత పర్సనాలిటీ ఉన్న ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం రాధికా మర్చెంట్కి ఏమొచ్చింది? ఇంక్లూడింగ్ ఆయన హెల్త్ కూడా బాగాలేదు కదా. ఇలాంటి ఒపీనియన్ ఇలా అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు ద బెనిఫిట్స్ అవుట్వే ద అంటే మీరు అంటే ఇప్పుడు నాకు ప్రతి అమ్మాయికి ఇలాంటి వాడు కావాలని ఉండదు అనుకున్నది. ఒక నిమిషం, నేను అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. అది లేదు, కానీ ఇది ఉంది ఏదైతే దీనికన్నా బెటర్ అంటే యూ మైట్ కాంప్రమైజ్. యా, ఇది నేను జనరల్గా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి పర్టికులర్గా దేనికి అటాక్ ఆ అమ్మాయి నాకు తెలీదు. నేను అమ్మాయిల మైండ్ స్టేట్లో నేను లేను కాబట్టి ఐ కాంట్ మేక్ ఏ కామెంట్ ఆన్ హర్. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పెక్యులేట్ ఆన్ దట్, మీకు కావాల్సింది లేదు కానీ అతని దగ్గర వేరే ఉన్నాయి ఏదైతే అది కాంపెన్సేట్ చేస్తుందంటే చేస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పెళ్ళిలో ఒక అమ్మాయి బాగాలేదు అనుకోండి, కానీ విపరీతమైన ఆస్తుంది. అప్పుడు అబ్బాయి ఏమనుకోవచ్చు, అమ్మాయి అందంగా లేదు కానీ అమ్మాయితో వచ్చిన ఆస్తి అమ్మాయి కన్నా అందంగా ఉంది.
నాకు ఆ చాయిస్ లేదు. వీడికి కావాల్సిందేంటి, అమ్మాయి అందంగా ఉండాలి, ఆస్తి ఉండాలి అనే ఆప్షన్ దొరకనప్పుడు ఇక్కడ మీకు ఆస్తి ఎక్కువ, అమ్మాయి ఎక్కువ అనేది వస్తుంది సజెషన్. వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది? తర్వాత దానికోసం ఆడు అదేంటి అమ్మాయి అందాన్ని సాక్రిఫైస్ చేసి ఆస్తి అనుభవిద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉంచి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని ఆడు ఇంకో ప్లాన్ చేసుకోవచ్చు, రకరకాలు ఏదైనా అవ్వచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ వీ విల్ చూస్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. ఒక పేద ఇంటి అందమైన అమ్మాయి భార్యగా కావాలా, లేకపోతే చాలా రిచ్ పర్సన్ అందం లేని అమ్మాయి కావాలా అనేది అప్పుడు మీరు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారనే దాని మీద, ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్, అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకొని పోయింది, తను దూరం అవడానికి కూడా శోభితానే కారణం, ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది. సో రెండు రకాల వాదనలు, ఒకవైపు నాగ చైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, ఇదంతా ఓన్లీ వాళ్ళ సో ఫ్రీడమ్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దే డూయింగ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఇష్యూ అనేది కేవలం ముగ్గురికి సంబంధించింది, చైతన్య, సమంత అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు. యూనో బయట వాళ్ళు మాట్లాడితే అందరూ మాట్లాడతారు, పొద్దున్న లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది. కొంతమంది ఇండివిజువల్గా మాట్లాడచ్చు, కొంతమంది మీడియాలో మాట్లాడచ్చు, కొంతమంది ఇందాక చెప్పారు కదా ఆడు స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, ఇలా రకరకాలు ఉండరు. అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్. డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురే. ఆ ముగ్గురికి ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి, మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్, పెళ్ళికి పిలిచారనుకోండి వెళ్తారా? నో, నాగార్జున కూడా పిలవడు ఇప్పుడు రారు అని అర్థమైంది ముందు నుంచి. నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళటం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు నవ్వుతా మాట ఏం చేస్తున్నారు ఈ మధ్యన. నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మల్ కాన్వర్జేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది. అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను నేను ఎప్పుడు. నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళను, సేమ్ పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో. చావుల్లో కూడా అందరూ మాడిమోహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి, ఈ డైలాగులు అన్నీ అనాలి, సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి. అందుకని ఈ రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు నేను వెళ్ళాం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా సాంగ్ అంటే నాది, నా ఫీలింగ్ అది. రెండు ఒకటే. చావు అంటే మీరు వేరే లోకం వెళ్ళిపోతున్నారు అనుకున్నాం, పెళ్ళి కూడా మీరు వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అనేది అంత ఈజీ కాదు కదా. ఈజీగా కష్టం కాదు కదా, అది నేను అనుకునే ట్రూత్. అది పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ కోల్పోయి ఒక జైలుకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా మీ లైఫ్ బతికే ఫ్రీడమ్ కోల్పోయి చచ్చారు. ఆ రెండింటికి సిమిలారిటీ ఉంది అనేది నా బిలీఫ్. అది సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు, కాకుంటే రాము గారితో మాట్లాడవచ్చు. వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం జరగాలి, ఎలా ఉంటే బాగుంటుందని? ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే, అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే, నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు డెత్ అనేది వస్తుంది. డెత్ నేను ఏం చేయలేను, బతికుడిని కూడా ఏం చేయను అనే రోజు వస్తే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్. ఎలా? ఐ హ్యావ్ మై వేస్. మీరే చచ్చిపోతాను అంటే ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్. అంతే. ఎందుకంటే యూ డోంట్ నీడ్ లివింగ్ అనే పర్పస్ లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ, అప్పుడు బతకడం ఎందుకు అసలు?